మండల కేంద్రంలో బౌద్ధ సమాజ్ ప్రబోధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహార్లో బౌద్ధ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో బౌద్ధ సమాజ్ ప్రబోధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, సామాజిక విశ్లేషకుడు దిగంబర్ కాంబ్లే, సీనియర్ జర్నలిస్టు మాసాదే లక్ష్మీనారాయణ, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బౌద్ధ ధర్మ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ పరిరక్షణలో పాలకుల బాధ్యత ఎక్కువగా ఉందని, రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంగీకార యోగ్యం కాదని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పును పునర్పరిశీలించాలని డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎస్సీలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ తాలూకా అధ్యక్షుడు విశ్వనాథ్, మండల అధ్యక్షుడు భాండూరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెళ్తానంటే రానున్న భవిష్యత్తును నేను నిర్మాణం చేయాలి. నా కొరకు బాబాసాహెబ్ నలుగురు పిల్లల్ని త్యాగం చేశారు. రమాబాయి అత్యంత చిన్న వయస్సులో మరణించింది. బాబాసాహెబ్ కొడుకు రాజరత్న మరణించాడు, రమేష్ మరణించాడు, గంగాధర్ మరణించాడు, అమ్మ ఇందు మరణించింది. బాబాసాహెబ్ స్వతగా ఏమంటున్నారంటే నేను ఎవరికైనా న్యాయం చేయలేదంటే రమాబాయి అంబేద్కర్కు న్యాయం చేయలేదు, నేను నా పిల్లలకు న్యాయం చేయలేదు అంటున్నాడు. అంత మహోన్నతమైన వ్యక్తి తన జీవితాన్ని ధారవేసి తన పిల్లల్ని త్యాగం చేసి ఇంత అందమైన జీవితాలు మనకిచ్చినప్పుడు మన కనీస నైతిక బాధ్యత మనం నిర్వర్తించాలి. ఆ నైతిక బాధ్యత నిర్వర్తించి ఉన్నట్లయితే ఈరోజు సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మహర్లై ఉండేది ఇక్కడ కదా. అరే బౌద్ధమే ఇంట్లో ఉన్నప్పుడు గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప ఆలోచనలు ఉంటాయి. ఎందుకు? గొప్ప మంచి ఆలోచనల నుండే మంచి కార్యం జరుగుతుంది. మంచి కార్యం అనేది ఏంటంటే మన కోరిక. డాక్టర్ అవ్వాలని కోరిక ఉన్నాయంటే ఒక మంచి కార్యం జరగాలి. మంచి కార్యం జరగాలంటే మంచి ఆలోచన రావాలి. మంచి ఆలోచన రావడానికి బౌద్ధ ధమ్మ జీవన విధానం. మీ అకుశల చిత్తాలను తొలగించి కుశల చిత్తాలను నిర్మాణం చేసి సుఖకరమైన జీవితాన్ని జీవించడమే బౌద్ధ ధమ్మ జీవన విధానం. ఈ జీవన విధానం అర్థం కాక 3 దశాబ్దాల నుండి ఒక 3rd క్లాస్ క్యాండిడేట్ మన కులం మీద అత్యంత ద్వేషంతో విమర్శలు చేస్తాడు. మనం సహిస్తాము. బాబాసాహెబ్ను అవమానిస్తాడు, మనం సహిస్తాము. ఈ విచిత్రం కాదండి? మనకు జీవితాలు ఇచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి తిట్టేటటువంటి వ్యక్తి మన ముందర కనబడితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బాబాసాహెబ్ లేని జీవితం లేదు కదా. మరి బాబాసాహెబ్ మీద విమర్శలు చేసి మన కులం పేరు చెప్పుకొని అతనితో దోస్తాన చేసిన వాడిని ఏం చేయాలి? ఏం చేయాలి? నేను రొచ్చగొట్టడానికి చెప్పట్లా. మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అటువంటి దుర్మార్గులు సమాజంలో వెలువరు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక కాల పరిమితి పెడదాం. ఆ కాల పరిమితి నిర్మాణం చేసుకొని ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం ప్రతి ఇంట్లో బుద్ధ ఇండిస్ ధమ్మ గ్రంథం ఉండాలి. జానకిరావు గారు హైదరాబాద్ బుద్ధ విహార్కు లేదా అక్కడ అంజనేయ రెడ్డి గారైనా లేదా కేకే రాజా సార్కైనా రిక్వెస్ట్ చేసి ఎన్ని బుద్ధ విహారాలు ఉన్నాయో మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క బుద్ధ విహార్కు కనీసం ఒక 500 బుద్ధ ఇండిస్ ధమ్మ కాపీలు తీసుకురండి. అవసరమైతే నేను కూడా మాట్లాడతా. బుద్ధ ఇండిస్ ధమ్మ ప్రతి ఇంట్లో పెడదాం. ప్రతి కుటుంబం ప్రొద్దున చాలా హ్యాపీగా నిద్రలేచి బుద్ధునికి దీపాలు పెట్టి దండం పెట్టి పుష్పాలు అర్పించి కుటుంబ సమేతంగా ప్రతి ఇంట్లో ప్రతిరోజు త్రిశరణ పలుకుదాం. దాని నుండి జీవితం మొదలు పెడదాం. సంధ్యావేళ పిల్లలు ఇంటికి రాగానే తిరిగి శుభ్రంగా తయారయ్యి తిరిగి బుద్ధుడికి క్యాండిల్ వెలిగించి త్రిశరణ పంచశీల తీసుకుందాం. ఇది అలవాటు ఇంటి నుండి చేద్దాం.
ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ అనే విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా భిన్నంగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సోషల్ జస్టిస్ డేగా ప్రకటిస్తాను, నా జీవితంలో చేసినటువంటి అతి గొప్ప పని అని చెప్పారు. దాన్ని సామాజిక న్యాయం అని అన్నారు. వాస్తవానికి ఏంటంటే అత్యంత అన్సైంటిఫిక్గా మాదిగలకు పక్షపాతం వహిస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే బిల్లును ఆమోదించారో అది పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు భిన్నంగా ఉంది కాబట్టి అది సోషల్ జస్టిస్ డే కాదు, సోషల్ జస్టిస్ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాను నేను. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటే ఇట్ సెల్ఫ్గా రాజ్యాంగానికి భిన్నమైంది. ఎందుకంటే దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్లో 341ను సబ్ కేటగరైజేషన్ చేయవచ్చా, సబ్ కేటగరైజేషన్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండే రాష్ట్రాలకు అధికారం ఉందా. వాస్తవ విషయం ఏంటంటే 341 వర్గీకరించడానికి వీల్లేదు. కారణం 341లో ఉన్నటువంటి ఎస్సీ కులాలందరూ కూడా హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి హోమోజీనియస్ కమ్యూనిటీని ఎప్పుడు కూడా డివైడ్ చేయడానికి సుప్రీంకోర్టుకు లేదా పార్లమెంట్కు ఆ పవర్స్ లేవు. మొదటి పాయింట్. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు కాబట్టి సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసన తీర్పులో 6 జడ్జిలు కలిసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అకాడమిసియన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొని అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు. దానితో పాటు రాష్ట్రాలకు అధికారం ఉందా అంటే సవరణ చట్టం ప్రకారం దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత మాత్రమే సవరణ చేయాలి కాబట్టి 3 అంశాలు కూడా కాన్స్టిట్యూషన్ అలౌట్ చేయదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే కాన్స్టిట్యూషన్కు భిన్నంగా ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ 124 అండ్ పారా నెంబర్ 90లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రాజకీయ ప్రయోజనార్థము మా జడ్జిమెంట్లు ఎవరైనా ఉల్లంఘించి ఇష్టరాజ్యంగా వర్గీకరణ చేసినట్లయితే మా సుప్రీంకోర్టు ద్వారాలు తెరిచి ఉన్నాయని జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి జస్టిస్ చంద్రచూడ్ చెప్పడం జరిగింది. ఇక్కడ జడ్జిమెంట్ ఏ విధంగా ఉంది అంటే అనుభవదారుల డాటా, ఎంపిరికల్ డాటాను సైంటిఫిక్గా నిర్ధారణ చేయాలి. వెనుకబడినటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో డాటాను కలెక్ట్ చేసి దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ను కల్పించి అప్పుడు ఏం చేయాలంటే రిజర్వేషన్ ఫలాలకు నోసుకోనటువంటి కులాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మిగతా కులాలకు రెండవ ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇవ్వాలి కానీ ఈ చదువులేనటువంటి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.